అందరికీ హృదయపూర్వక నమస్కారం. తెలుగువారి ఆత్మగౌరవ పండుగ వచ్చేసింది. కొత్త ఆశల పల్లకీలో ఉగాది దిగి వచ్చింది. వసంతకాలపు వేళలో మనందరికీ స్వాగతం. శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది మీ ఇంట సిరి సంపదలు కురవాలి. ప్రతి ఇల్లు ఆనందాల నిలయంగా మారాలి. కొత్త ఉత్సాహంతో అడుగులు ముందుకు వేయాలి. చైత్రమాసం శుక్లపక్షం పుడమి పులకించింది. వచ్చినమ్మ ఉగాది అంటూ ప్రకృతి పాడింది. ఆకాశమంచున కొత్త సూర్యుడు ఉదయించాడు. తెలుగు నేలంతా పండగ శోభతో మెరిసిపోయింది. మామిడి పిందిల మధురిమలు తోటంతా నిండాయి. పచ్చని ప్రకృతి ఒడిలో ఉగాది పలకరించింది. కొత్త చిగురులు వాసన గుండెల్లో నిండిపోయింది. వసంత ఋతువు తన సొగసును అద్దుకుంది. కోయిలమ్మ కుహుకుహు రాగాలతో పిలిచింది. గాలిలో మధురమైన సంగీతం వినిపిస్తుంది. ప్రతి కొమ్మ ఓ కొత్త రాగాన్ని ఆలపిస్తుంది. ప్రకృతి అంతా ఒకే పాటను పాడుతోంది. ప్రకృతి పులకించే పర్వదినం ఈ ఉగాది. చెట్టు చీమలు కొత్త చిగురులను చిగురించాయి. పూల పరిమళం ఊరంతా వ్యాపించి ఉంది. మన సంస్కృతికి ఇది ఒక అందమైన ప్రతిరూపం. మనసులను కొత్త ఆశలతో నింపే పండుగ ఇది. నిన్నటి చీకటిని మరిచి వెలుగులోకి వద్దాం. జీవితానికి కొత్త ప్రారంభాన్ని ఇచ్చే సమయం ఇది. ప్రతి హృదయం ఒక కొత్త సంకల్పం చేయాలి. మన తెలుగువారి తొలి పండుగ ఉగాది. తరతరాల వారసత్వాన్ని మోసుకొచ్చే పండుగ. మన మూలాలను గుర్తు చేసే గొప్ప పర్వదినం. ఇది కేవలం పండుగ కాదు, మన జీవన వేదం. ఉగాది విశిష్టత ఎంతో గొప్పది, అనంతమైనది. కాలచక్రంలో ఇదొక మరపురాని మలుపు. మనం జరుపుకునే ప్రతి వేడుక వెనుక ఒక కథ ఉంటుంది. ఆ విశిష్టతను తెలుసుకోవటం మనందరి బాధ్యత. యుగ మరియు ఆది అనే పదాల కలయికే యుగాది. అంటే ఒక కొత్త యుగానికి ఇది ఒక ఆది అని. అది కాలక్రమేణా ఉగాదిగా మారింది. కాలం తన నడకను కొత్తగా ప్రారంభించిన రోజు ఇది. సృష్టి గమనంలో ఇదొక అద్భుతమైన ఘట్టం. పురాణాల ప్రకారం ఇది అత్యంత పవిత్రమైనది. సృష్టి ప్రారంభానికి ముందు ఈ జగత్తు శూన్యం. ఏమీ లేని ఆ శూన్యంలో జీవం పుట్టింది. ఆ కాలానికి ప్రాణం పోసిన రోజే ఈ ఉగాది. అప్పుడు బ్రహ్మదేవుడు కాలచక్రాన్ని ప్రారంభించాడు. ఒక శుభదినాన్ని ఎంచుకుని సృష్టికి శ్రీకారం చుట్టాడు. ఆయన సంకల్పమే మన ఈ అందమైన లోకం. కాలం ఆయన చేతుల మీదుగా నడక మొదలు పెట్టింది. ఆ రోజే చైత్ర శుద్ధ పాడ్యమి. తిదివారు నక్షత్రాలన్నీ కలిసిన శుభగడియ. అదే రోజున కాలం తన లెక్కను మొదలు పెట్టింది. చైత్ర మాసపు తొలికిరణం నేలను తాకిన రోజు ఇది. అదే రోజు బ్రహ్మ ఈ భూమిని సృష్టించాడు. ప్రకృతికి ప్రాణం కోసం రంగులు అద్దాడు. జీవరాశులకు పుట్టుకతో చైతన్యాన్ని ఇచ్చాడు. ఈ నేల, ఆ గాలి అన్ని ఆ రోజే రూపుదిద్దుకున్నాయి. అందుకే ఈ రోజును ఉగాది అని పిలుస్తారు. యుగాలకు ఆది కాబట్టి ఇది పరమ పవిత్రం. మనం జరుపుకునే ప్రతి ఏడాది ఓ కొత్త పాఠం. బ్రహ్మ సృష్టికి మనందరం ఇచ్చే గౌరవం ఇది. ఉగాది కేవలం తెలుగువారికే పరిమితం కాదు. భారతదేశమంతా వివిధ రూపాల్లో మెరుస్తుంది. చారిత్రక నేపథ్యం ఈ పండుగకు ఎంతో ఉంది. జాతిని ఏకం చేసే సంప్రదాయం ఈ ఉగాది. మరాఠీలు గుడి పడ్వాగా వేడుక చేసుకుంటారు. కన్నడిగులు యుగాదిగా భక్తితో కొలుస్తారు. పేర్లు వేరైనా ఆనందం మాత్రం ఒక్కటే. దేశమంతా వసంతాన్ని ఘనంగా ఆహ్వానిస్తుంది. శాలివాహన చక్రవర్తి పట్టాభిషేకం జరిగిన రోజు ఇదే. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన గొప్ప సందర్భం. విజయానికి సంకేతంగా నిలిచిన పవిత్ర దినం. మనం గర్వించదగ్గ మన పూర్వీకుల గొప్పతనం ఇది. ఇది మన సంస్కృతికి వెన్నుముక లాంటి పండుగ. తరతరాల అంతరాన్ని చెరిపేసి ప్రేమల వారధి. మన కట్టు బొట్టు మాట కలిపే ఉత్సవం. తెలుగుదనం ఉట్టిపడే వేడుక ఈ ఉగాది. వసంత ఋతువు రాకతో చెట్లు చిగురుస్తాయి. పూలు పరిమళిస్తూ లోకానికి తాజాదనాన్ని ఇస్తాయి. పొడిమి తల్లి పచ్చ కోక కట్టుకున్నట్లు ఉంటుంది. ప్రకృతి తన అందాలను ఆరబోస్తున్న సమయం ఇది. ఇది ప్రకృతి మనకు ఇచ్చే గొప్ప సందేశం. పాతదనాన్ని వదిలి కొత్తగా ప్రారంభించండి. రాలిపోయే ఆకు నుండి చిగురించే మొగ్గ వరకు మనం కూడా కొత్తగా మారాలని ప్రకృతి చెబుతుంది. ఉగాది అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. చేదు తీపి కలిపిన ఒక అద్భుతమైన రుచి. దీని వెనుక దాగి ఉన్న అర్థం ఎంతో లోతైనది. మన జీవన విధానానికి ఇది ఒక దిక్సూచి. తీపి, పులుపు, ఉప్పు, చేదు, వగరు, కారం, ఈ షడ్రుచులు మన జీవితానికి ప్రతిబింబాలు. ఆనందం, కష్టం, ధైర్యం అన్ని కలిస్తేనే జీవితం. ప్రతి రుచిలోనూ ఓ గొప్ప అనుభవం దాగి ఉంటుంది.
జీవితంలోని కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలి. ఒక్క రుచితోనే భోజనం పూర్తి కాదు, అలాగే ఒక్క భావంతోనే జీవితం సంపూర్ణం కాదు. అన్నిటినీ కలిపి ఆస్వాదించడమే అసలైన బతుకు. ఒకసారి ఒక చిన్న బాలుడు తన తాతని అడుగుతాడు, తాత, ఉగాది పచ్చడి ఎందుకు చేదుగా ఉంటుంది? తీపి మాత్రమే ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని. తాత తన మనవడికి ఒక అద్భుతమైన సత్యం చెబుతాడు. బాబు, జీవితం బెల్లంలా తీపిగా మాత్రమే ఉండదు. వేప పువ్వులా చేదు కష్టాలు కూడా వస్తాయి. వాటిని కలిపి తాగగలిగితేనే మనిషి బలంగా మారుతాడు. కష్టాన్ని ఓర్చుకునేవాడే జీవితానికి విజేతగా నిలుస్తాడు. ఆ రోజు నుంచి ఆ బాలుడు ధైర్యంగా మారాడు. కష్టాలు వచ్చినప్పుడల్లా చిరునవ్వుతో ఎదుర్కొన్నాడు. ఇది కూడా నా ఉగాది పచ్చడిలోని ఒక రుచి అన్నాడు. జీవితాన్ని ప్రేమించటం ఆ పసి మనసు నేర్చుకుంది. ఈ రోజు అభ్యంగన స్నానం క్షేమదాయకం. ఇళ్లకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తాం. పంచాంగ శ్రవణం ద్వారా భవిష్యత్తును తెలుసుకుంటాం. కవి సమ్మేళనాలతో భాషను గౌరవించుకుంటాం. ఉగాది పచ్చడిలో వేప పువ్వు అతి ప్రాధాన్యమైనది. ఆయుర్వేదం ప్రకారం ఇది మనకు రక్షణ కవచం. ప్రకృతిని పూజించటం అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. మన పూర్వీకుల విజ్ఞానం ఇందులో కూడా ఇమిడి ఉంది. పాత జ్ఞాపకాలను వదిలి కొత్తగా జీవిద్దాం. శ్రీ పరాభవ సంవత్సరంలో మీరు వర్ధిల్లాలి. మీ ఇంట సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. హాయ్ అందరికీ, నేను నందిని. ప్రతి కథలోని మీనింగ్ని మీకు అర్థమయ్యేలా తెలియజేయడమే నా గోల్. ఈ కథ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. హలో ఆల్, ఒరిజినల్ మోడల్స్ ఛానల్ కి అందరికీ స్వాగతం. నా పేరు వసంత. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.